గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. నాకు తెలుసు మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియో ఇది అని. నా మ్యారేజ్ ఇంకా రిసెప్షన్ ఆల్బమ్ అన్నమాట. అంటే మీరు వెయిట్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ నేనే వెయిట్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఓకే, చూసేద్దాం పదండి. లాగ్ చేయకుండా ఫాస్ట్గా అయితే చూపించేస్తాను. చూడండి, ఇక్కడ హరిప్రియ నరేష్, నేను మా వారు వెడ్డింగ్. కళ్యాణం, మాదే కళ్యాణం. అసలు మార్నింగ్ 8:30కే ముహూర్తం అండి. మా తాతయ్య ఏం చేశాడంటే ముహూర్తానికే కావాలి ఫాస్ట్గా అని చెప్పి అయితే రెడీ అవ్వమంటే ఫాస్ట్గా రెడీ అయ్యాను. రెడీ చేసే వాళ్ళు కూడా లేరు, నేనే రెడీ అయిపోయాను అప్పుడైతే. ఇదైతే ఆ రోజు నైట్ అన్నమాట, ఆ ముందు రోజు నైట్ హల్దీ అన్నమాట. బాగున్నాను కదా, క్యూట్ ఉన్నాను కదా. సెల్ఫ్ లవ్ ఈజ్ నాట్ సెల్ఫిష్. ఓకే, ఇప్పుడు చూడండి, పెళ్లి రోజు అయితే అంత బాగాలేనండి. ఎవరైనా అంతే, ఎవరి పెళ్లి రోజు వాళ్ళైతే అస్సలు బాగోరు. ఇంకా ఏం చేస్తాం, 8:30కే ముహూర్తం అని ఫాస్ట్ హడౌట్ చేశారు. అందుకే ఇంకా ఎట్లనో అట్లా రెడీ అయిపోయినా. ఎట్లున్నా మా ఆయనే కదా చేసుకునేది. ఇంకా మా పెళ్లి చూపులకి పెళ్ళికి అయితే 6 months డిఫరెన్స్ అనమాట, 6 months గ్యాప్ అనమాట. 6 months తర్వాత మా వారిని మ్యారేజ్ చేసుకున్నాను నేను. అంటే 6 months మాట్లాడి ఆయన గురించి తెలుసుకొని చేసుకున్నా అనుకునేరు. కాదు ముహూర్తాలు బాగాలేవని చెప్పి 6 months వరకు వెయిట్ చేయించారు. నేను ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత చేసుకుందాం అంటే మా వారే ఊరుకోలేదు, చేసుకున్నారు. అయిపోయింది లైఫ్. ఏం చేద్దాం అంటే ఇప్పుడు హ్యాపీగా లేరా అంటే హ్యాపీగానే ఉన్నానులేండి, ఊరికే అన్నాను. కానీ ఇక్కడే మా ఫ్రెండ్ మా బ్రదర్స్, వీళ్ళు మా బాబాయ్ వాళ్ళ కొడుకులు, మా తమ్ముడు. హల్దీ, మంగళ స్నానం, జిడ్డు గారుతుంది మొత్తం. జీలకర్ర బెల్లం పెట్టారు కదా. ఇదేమో కూరాళ్ళు పడతారు మా సైడు, మీకు తెలుసా? కూరాడి అంటే కూరాలు ఇట్లా పట్టినప్పుడు అక్కడ కూర్చోబెట్టారు. పెళ్లి కూతుర్ని చేశారు నన్నప్పుడు. హల్దీదే. ఇది మాకు స్కూల్కి వస్తారనమాట. ఇటు సైడ్ ఏం చేస్తారంటే అందరూ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి అన్నమాట. కానీ మా సైడ్ కరీంనగర్ సైడ్ అయితే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్ళి అన్నమాట. పెళ్ళైనాక అప్పగింతలు అయినాక అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర రిసెప్షన్ ఉంటుంది మా సైడు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది, ఆ ప్రధానం చేసి అట్లా ఉంటుంది అనమాట. ఇంకా ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి లేండి. కానీ ఇంకా మా వారి సైడ్ కూడా అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే పెళ్ళి అవుతుందంట. మా అక్క వాళ్ళది అలాగే అయిందంట. కానీ ఇంకా నా కోసం మా ఆయన అన్ని కిలోమీటర్స్ దాటి వచ్చారు. అప్పుడు అన్నారంట, ఈ ఊరు ముందు చూసినా అయిపోతుండే, అసలు ఇక్కడ పెళ్లి చేసుకోకపోతున్నారు అన్నారంట. అంటే చాలా లాంగ్ అన్నమాట మాది. ఇంకా కరీంనగర్ వెళ్ళాలి కదా. ఇంకా వచ్చి స్కూల్లో అయితే స్టే చేశారు వాళ్ళు. ఎర్లీ మార్నింగ్ అట్లా వచ్చారు. వచ్చి స్కూల్లో ఉంటే ఇంకా మా తమ్ముళ్ళు వీళ్ళు అయితే కార్లో తీసుకొస్తారనమాట. ఎదురుకోళ్ళు అంటారు. మా అన్నలకి మా తమ్ముళ్ళకి డ్రెస్ కోడ్ మేమే ఇచ్చాము డ్రెస్ కోడ్. ఇక్కడ జిడ్డు మొహం వేసుకొని ఉన్నాను నేనైతే. జీలకర్ర బెల్లం పెట్టారు, అది మొత్తం కారిపోయింది ఇంకా చెమటలకి. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం మనం మ్యారేజ్ రోజు అలా ఉండాలి ఇలా ఉండాలని, కానీ అదంతా ఏం కాదు. అందరూ ఒకేలా ఉంటారు, మొత్తం జిడ్డు మొహాలు వేసుకొని. జీలకర్ర బెల్లం పెట్టారు ఇక్కడ. పెట్టుకున్నాము, పెట్టారు కాదు. సారీ. కాళ్ళు కడుగుతున్నారు మా డాడీ. అక్కడ ఎంతసేపు అయ్యగారు మంత్రాలు చదవడం వరకు అట్లా పోస్తూనే ఉండాలి వంగి. మా మమ్మీ అయితే పాపం నడుము నొప్పి వచ్చినట్టుంది, అంతసేపు వంగి పోస్తూనే ఉంది.
ఇక్కడ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన తర్వాత ఉంగరం పెట్టాలి. ఉంగరం పెట్టారు మా వారికి. ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా మేమే పెట్టాము. ఇక్కడ కితకితలు మూవీలో కాలు వేసి తొక్కగానే కెవ్వు అని అరుస్తారు కదా, అట్లా అరవాల్సింది. గట్టిగా దొక్కలేదు నేను. ఏం చేద్దాం, మళ్ళీ పెళ్ళైన తర్వాత ఏమైనా అంటారేమో అని చెప్పి మెల్లగా దొక్కాను. మాకు మేనమామలు ఎవరు లేరన్నమాట. మా అమ్మ వాళ్ళు 4 సిస్టర్సే. అందుకే మా మమ్మీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకు అన్నమాట. ఇంకా ఆయనే ఇక్కడ తాలిబొట్టుని అందరి దగ్గర తీసుకెళ్తారు అన్నమాట. ఇట్లా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ మొక్కుకుంటారు. దాన్ని ఏమంటారో తెలియదు నాకు. ఇంక ఇక్కడైతే తాళి కట్టేశారు. అయిపోయి